హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి 2 to 3 years బేబీ గర్ల్ కోఆర్డ్ సెట్ అండి. దీనికోసం ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 2 మీటర్స్ తీసుకుంటున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ మీద 4 ఫోల్డింగ్స్ చేసుకొని లెంత్ వచ్చేసి 11 inches తీసుకుంటున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 4.5 inches తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 7.5 inches తీసుకుంటున్నాను. అండ్ కిందన వచ్చేసి 9 inches తీసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 inches తీసుకుంటున్నాను. రౌండ్ తిరిగే దగ్గర 1/2 inch కర్వ్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2 inches తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి 2.5 inches తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను రౌండ్ నెక్కే మార్క్ చేస్తున్నానండి. సో దీనికి వచ్చేసి ఫ్రిల్స్ అనేవి వస్తాయి. సో దీనికోసం 10 inches అనేది హైట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా ఫ్రిల్స్ రెడీ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉంటుంది కదా, దానిపైన ఫ్రిల్స్ పార్ట్ అనేది పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్ కోసం వచ్చేసి నేను ఇలాగ ఒక పీస్ అనేది తీసుకొని దానికి నెక్ అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసాం కదా, దానిపైన ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ రౌండ్గా అనేది స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దానికి కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చి నెక్ పీస్ అంతా లోపలికి టర్న్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ నెక్ అంతా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా నెక్ అంతా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకొని లోపల అనేది క్లాత్ ఉంది కదా, దానికి ఫ్రిల్ పార్ట్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. సో ఇలా ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇక్కడ కూడా అంతే, ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న రఫ్ ఇవ్వాలి. సో ఇలా రెడీ చేసుకోవడం అయిపోయిన తర్వాత దాని కింద ఇంకో ఫ్రిల్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇది కూడా వచ్చేసి 4 inches అండి హైట్, ఈ ఫ్రిల్ హైట్ అనేది. సో ఫ్రిల్స్ అనేది రెడీ చేసుకొని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు దానికి కిందన ఇలా అనేది లోపల లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దానికి అనేది అటాచ్ చేసేసుకోవాలి. సో ఇలా అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత 2 parts అనేవి నేను రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో వీటికి ఏంటంటే షోల్డర్స్ అనేవి రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని అటాచ్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవాలి. సైడ్ జాయింట్స్ చేసుకున్న తర్వాత నేను దీనికి హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇక్కడ నేను హ్యాండ్స్ వచ్చేసి లేయర్ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. సో అందుకే ఫస్ట్గా మనం ఏంటంటే సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఏంటంటే ఫస్ట్గా ఫ్యాబ్రిక్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ హైట్ వచ్చేసి 4.5 inches కావాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా 4.5 అనేది కార్నర్ నుంచి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి 2 layers అనేవి వస్తాయి. 2 layers వచ్చిన తర్వాత 4 sides ఉంటాయి కదా, ఏదో ఒక సైడ్న వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 inches అండి. 5 inchesలో హాఫ్ వచ్చేసి 2.5 inches, 1 inch 1/2 inch అనేది కింద మార్క్ చేసుకోవాలి. సో 3 inches అయింది కదా, 3 inchesని మళ్ళీ ఏంటంటే హాఫ్కి ఫోల్డ్ చేస్తే మనకి 1.5 వచ్చింది కదా. సో 1.5 అనేది మనం ఇలాగ రౌండ్గా అనేది మార్క్ చేసుకోవాలి. సో మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలి. సో ఇది ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఓవరాల్గా మనం పీకో అనేది రౌండ్గా అనేది పీకో అనేది మొత్తం చేసుకొని పక్కన పెట్టుకోవాలి 2 layers. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి పీకో అనేది చేసుకొని పక్కన పెట్టుకోవాలండి 2 షోల్డర్స్కి అటాచ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవడమే. ఇది డ్రెస్ అనేది 2 to 3 years
బేబీస్కి అనేది బాగుంటుందండి. వితిన్ 2 మీటర్స్‌లోనే పై టాప్ అండ్ బాటమ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో, బాటమ్ ఇలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. సో, ఈ వీడియోలో మీకు ఎక్కడన్నా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. సో, లాస్ట్‌లో క్లిప్ అనేది నేను యాడ్ చేస్తాను. ఓవరాల్‌గా డ్రెస్ అనేది ఎలా టర్న్ అవుట్ అయిందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.